బనగానపల్లికు చెందిన న్యాయవాది హత్య కేసులో 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజు ఇద్దరు నిందితులకు జైలు శిక్ష జరిమానా బుధవారం ఖరారు చేసినట్లు మహానంది పోలీసులు తెలిపారు. వివరాల మేరకు మహానంది పోలీసులు 2018 సంవత్సరంలో ఎస్సీ సెక్షన్ ప్రకారం 302, 201, 379 RBW/4 కేసు నమోదు చేశారు. బసవరాజు హత్య కేసులో మొదటి ముద్దాయి బొడ్డు సుజాత అనారోగ్యంతో కోర్టుకు హాజరు కాలేదు. 4వ ముద్దాయి చనిపోవడం జరిగింది. 2వ ముద్దాయి నాగరాజుకు జీవితకాలం జైలు శిక్షతో పాటుగా 1000 రూపాయలు జరిమానా, 3వ ముద్దాయి నాగేంద్రకు 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటుగా 500 రూపాయలు జరిమానా విధించారు. పోలీసుల సమాచారం ప్రకారం మృతుడు న్యాయవాది బసవరాజు, ముద్దాయి బొడ్డు సుజాత ఒక కేసు విషయంలో ఇద్దరికీ అక్రమ సంబంధం ఏర్పడటంతో కొన్ని సంవత్సరాలు కొనసాగింది. కొంతకాలం తర్వాత వీరి మధ్య అక్రమ సంబంధం బెడిసి కొట్టింది. ముద్దాయి బొడ్డు సుజాత మృతునిపై కక్ష పెట్టుకుని 2015 సంవత్సరంలో నంద్యాలకు వెళ్దామని న్యాయవాదిని కలిసి బనగానపల్లి నుండి కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో పాణ్యం వద్ద 2వ ముద్దాయి నాగరాజు సహాయంతో కూల్ డ్రింక్లో సైనిడ్ కలిపి త్రాగించడంతో బసవరాజు మృతి చెందడంతో అదే కారులో నంద్యాలకు వచ్చి 3వ ముద్దాయి బి కోడూరుకు చెందినటువంటి నాగేంద్ర సహాయం తీసుకుని మహానంది మండలం గోపవరం గ్రామ సమీపంలోని శవాన్ని కాల్చేయడం జరిగింది. ఈ విషయంలో మరుసటి రోజు వీర్ఓ మహానంద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేసి ముద్దాయిలను కోర్టులో హాజరుపరచగా జడ్జి విచారణ చేసి నేరం రుజువు కావడంతో శిక్షను జరిమానాను విధించారు. ఇక పోలీసులు ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు. సాయి వచ్చినండి పిల్లలు హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.